హెయిర్ బ్లాక్ కలర్ ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఫుడ్ ఏ కలర్ లో ఉంటుంది? వైట్ కలర్ లో ఉంటుంది. అలాగే మన నైట్ కలర్ ఏ కలర్ లో ఉంది? బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈరోజు కలర్ ఏ కలర్ కన్నా డ్రెస్ కలర్ చూడండి, అదే కలర్ ఉంటుంది. అలాగే మనం రోజు ఎన్నో కలర్స్ చూస్తాం కదా, ఈ రోజు ఆ కలర్స్ గురించి ఒక రేంజ్ నేర్చుకుందామా? రండి పిల్లలు. ఎరుపు పసుపు నీలం పచ్చ అందులో ఒకటి కొనండి. White, milk is white, blue, grass is blue, yellow, banana is yellow, black, page is black. మాకోడి పెట్టింది తెల్లని గుడ్డులో ఉన్నది పచ్చని నల్ల గుడ్డుని సరిని పుట్టుకొని పెట్టితే ఆ కళ్ళు ఓకే మేడం. అడవి గురించి ఇంగ్లీష్లో ఫారెస్ట్ అన్నారు. దాని గురించి చెప్పడానికి హాయ్ పిల్లలు. మనము అడుగుతున్నారా మీరు? ఎప్పుడు పోలేదు. మనం ఈ పొద్దు కోరుకోక మిమ్మల్ని అడిగేది రాకపోతే
తిరగని చెప్పండమ్మా. కొన్ని మనకు పెంపుడు జంతువులు ఉంటాయి. పెంపుడు జంతువులను కొన్ని పూర్వమృగాలు ఉంటాయి. అవి ఎందుకు దీంట్లో పూర్వమృగాలు అని పెంపుడు జంతువులు మనం చెప్పండి. గుర్రము, కుందేలు, చిలుక, ఇంకా అవన్నీ పెంపుడు జంతువులు. దేవుడు నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక స్నేహం గురించి ఒక ఖర్చుల గురించి చెప్పుకున్నాం. ఒక ఇక్కడికి రండి మేడం. చెప్పండి మేడం. సీమ ఒక పావురం ఉంటుంది ఒక అడవిలో. అడవిలో సీమ పావురం చెట్టు మీద ఉంటుంది. చెట్టు మీద ఉన్నప్పుడు ఒక ఏటగాడు వస్తాడు. ఏటగాడు వచ్చి బాణం ఎక్కువ పెడతాడు. అప్పుడు సీమ ఏం ఊరికే ఉంటుందా? స్నేహాలు ఉంటాయి కదా, ఊరికే ఉంటుందా? ఆ ఏటగాన్ని ఏటి తెచ్చుకుంటే చెప్తా కదా, కాలికి తెచ్చుతానే అనగనగా ఒక అడవిలో సెలయేరు పక్కన చీమ అడవిలో సైడ్లో వెళ్తా ఉంటే కాలు జారి నీళ్ళకి పడిపోయింది. అది పావులం చూసి అయ్యో చీమ ఆపదలో ఉంది అని చెప్పేసి అప్పుడు ఆకు తుంచి నీటికి దగ్గరగా చీమకు దగ్గరగా వేసింది. అప్పుడు ఆ చీమ దాని మీదకి ఎక్కి గట్టుకు చేరుకుంది. గట్టుకు చేరుకోవడం నోట్లో తుంచుకొని తెచ్చి చీమకు దగ్గరగా వేసింది. అది చీమ దాని మీదకి ఎక్కి గట్టుకు చేరుకొని పావురానికి కృతజ్ఞత చెప్తున్నాను, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేసి మరి కొన్ని కాలానికి అక్కడ వేటగాడు వచ్చాడు. వేటగాడు ఏం చేస్తున్నాడు, పక్షులకి బాణం పెట్టాడు, దిక్కు పెట్టడంతో అది చీమ చూసింది. అయ్యో నా మిత్రుడు ఆపదలో ఉన్నాడు అని చెప్పేసి గబా 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 వెళ్ళి ఆ వేటగాడు చీమ ఖర్చడంతో అబ్బా అని చెప్పేసి వేటగాడు తప్పిపోయింది, పావురం ఎగిరిపోయింది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల మనకు కూడా సహాయం చేస్తారు. మనకి అమిత్రులు దగ్గరికి వస్తారు. చెప్పట్లు మేడం. హాయ్ పిల్లలు, ఈరోజు మనము ఏం నేర్చుకున్నాము? వస్తువుల గురించి చెప్పుకున్నామా? వీటిలో ఏమన్నా ఉన్నాయా మీ ఇంట్లో? చెప్పండి. ఏమేమి ఉన్నాయి? ఏంటిది? ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? మీ ఇంట్లో ఉన్నాయి ఇట్లాంటివి? ఇదేంటిది? ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి? కదా, నన్ను కూడా ఏమంటారు కదా, భోజనం తర్వాత ఇది ఉన్నాయి మీ ఇంట్లో? మన స్కూల్లో ఉంది కదా, ఇలాంటిదే కదా. ఇవేంటివి ఉన్నాయి మీ ఇంట్లో? స్కూల్లో ఉంటాయి కదా, మనకు ఉన్నాయి కదా. ఇదేంటి ఇది? మీ ఇంట్లో ఉన్నాయా లేదా? ఎందుకు ఉపయోగపడుతుంది? ఫ్రిడ్జ్ ఉంటుంది కదా. మంచిది. ఇది
కదా ఇదేంటిది ఇంట్లో ఉన్నాయి అందరికి చూడడం మంచిదా చెడుదా కదా ఇంట్లో బొమ్మలు అన్నీ వస్తాయి ఈ బొమ్మలు మాత్రమే చూడాలా అవి మళ్ళీ మన సెంటర్లో పాటలు అనేది వస్తాయి కాబట్టి మీరు నేర్చుకొని నాకు మళ్ళీ చెప్పాలన్నమాట దాన్ని మాత్రమే చూడాలి లేదు ఇదేంటిది ఇంట్లో ఉన్నాయా ప్లాస్టిక్ని వాడద్దమ్మా ప్లాస్టిక్ దాంట్లో మీ అమ్మలు లేపించినా కూడా పాలు తాగట్లా తాగదండి ఓన్లీ స్టీల్ దాంట్లోనే తాగండి ఇవన్నీ తెలుసు కదా మనం రోజు ఏం చెప్పుకుంటామా వస్తువుల గురించి కలర్ గురించి అన్ని చెప్పుకుంటున్నాం కదా అవి మళ్ళీ ఇంట్లో కూడా చెప్పాలి మీరు ఈ రోజే నాతో చెప్తే కాదు మిమ్మల్ని కూడా తెలియదు కదా స్కూల్లో ఏం చెప్తున్నారు ఏం చెప్పలేదు అని ఓకే మేడం చెప్పట్లు నేను ఫోర్త్ టీమ్ నుంచి వచ్చినాను ఇదంతా మదర్ తెరీసా గ్రూప్ మాది మదర్ తెరీసా గ్రూప్ సార్ మాది మాకు వచ్చిన ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఈ ఫుడ్ ఐటమ్స్లో 2 రకాలు ఉన్నాయి సార్ హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ అంటే మనకి ఆరోగ్యంగా ఏది తింటే బాగుంటుందో అది హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ వచ్చేసి ఏది తింటే మనకి ఆరోగ్యం పాడవుతుందో దాన్ని జంక్ ఫుడ్ అంటాము దీంట్లో వచ్చేసి పాలు గుడ్లు వచ్చేసి మనకి కాల్షియం ఉంటుంది మాంసకృతులు వచ్చేసి మాంసము చేపలు వచ్చేసి మాంసకృతులు ఉంటాయి మనకి మళ్ళీ చెనిక్కాయలు మళ్ళీ బెల్లము రొట్టె రాగి ఇవన్నీ వచ్చేసి మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఆకుకూరల్లో కూడా ఐరన్ ఉంటుంది మళ్ళీ ఫ్రూట్స్లో వచ్చేసి మనకి విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి తినడం వల్ల మన పిల్లలకు కానీ మనకి కానీ గర్భవతుల బాలింతలకు కానీ ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు ఆరోగ్యం కావచ్చు మేధాశక్తి కావచ్చు అన్నీ వచ్చేసి వాళ్ళకి ఆరోగ్యకరంగానే ఉంటాయి తినడం వల్ల ఇవి జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చేసి పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తింటుంటారు చాక్లెట్స్ తినడం వల్ల పళ్ళు కూడా పుచ్చిపోతాయి కాబట్టి మనం ఎక్కువ అవాయిడ్ చేయాల్సి వస్తుంది అవి మళ్ళీ వచ్చేసి సమోసా కుర్కురేలు బేకరీ ఐటమ్స్ ఇవి తినడం వల్ల వాళ్ళకి విరేచనాలు కావచ్చు కడుపు నొప్పి కావచ్చు దగ్గు జలుబు ఇవన్నీ వస్తాయి కాబట్టి మన పిల్లలకి వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళకి నచ్చ చెప్పే విధంగా చేయాలన్నమాట ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం కాదు అది ఎక్కువ తినకోకుండా తక్కువ తినేలా చేయాలి మామూలు కోల్డ్ టైంలో వచ్చేసి వాళ్ళు కోల్డ్ అవుతుంది కాబట్టి తినకూడదని నచ్చ చెప్పి వాళ్ళకి అవాయిడ్ చేసేలా చేయాలి దీని నుంచి మనం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ థమ్స్అప్ తినడం వల్ల కూడా మనకి బాడీలో ఏమన్నా థమ్స్అప్ తాగడం వల్ల కూడా మనకి అనారోగ్యంగా గురవుతాము కడుపులో ఏవైనా మనకి డ్యామేజెస్ కావచ్చు కడుపు నొప్పి రావచ్చు మోషన్స్ కూడా కావచ్చు దానివల్ల సాధ్యమైనంత వరకు ఈ థమ్స్అప్ అనేది చాలా అవాయిడ్ చేయాలి సార్ అది చాలా మోస్ట్ డేంజరస్ సార్ అది టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కూడా వాడతారు సార్ అది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఈ ఫుడ్ వచ్చేసి పిల్లలకి చాలా వరకు అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను అది తినాల్సిన కూడా పిల్లలకు కూడా ఇష్టంగా తినేలా మనం చేసి పెట్టాలి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల ఫుడ్ ఐటమ్స్ వల్ల ఏది తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఏది తింటే చెడిపోతాము అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది సార్ ఇంకా చెప్పండి మిమ్మల్ని కూడా ఇప్పుడు మా పిల్లలు కూడా అడుగుతున్నాను అక్క మనము ఏది తింటే ఆరోగ్యంగా ఉంటాము ఏది తింటే చెడిపోతాము పిల్లలు మేడం అంటే చాక్లెట్స్ తింటే ఏమవుతుంది మళ్ళీ కురుకురు ఏం తింటే తింటే కళ్ళు బాగా కనబడుతుంది మన పిల్లలు స్కూల్లో పుట్టిస్తాను కదా ఏదికి ఇస్తాను రోజు పాలు కూడా ఇస్తాను కదా కాల్షియం అంతే కదా కాబట్టి మన గర్భవతులకి ఏమని చెప్తాము కూడా మన అంగన్వాడీలో కీళ్ళు దొరుకుతాయి రాగి పిండి దొరుకుతాయి దొడ్డ పిండి వాటికి ఇవన్నీ కూడా తినమని చెప్తారు కదా వాళ్ళకి క్లబ్ సెంటర్ మా పెద్ద మేడం మా చిన్న మేడం వచ్చి పాట షూర్ మేడం అయ్యి అద్భుతమైన అంగన్వాడీ పథకమిది పోషకాహారాల పథకమిది గ్రామంలోని నిరుపేదలకు కామధేను ఈ పథకం బాలింతలకు చూలింతలకు
ఈరోజు ఏం వారము? శనివారము. రేపు మనము ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? రేపు ఏం వారము? ఆదివారం కదా. ఆదివారం మనం ఎక్కడికి పిక్నిక్ వెళ్ళాలనుకున్నాం కదా. రేపు సెలవు కదా. మనము రోజు స్కూల్కి వచ్చినాం కాబట్టి నెక్స్ట్ సండే ఆదివారం మనము ఒక పిక్నిక్ వెళ్ళాలి. ఆ పిక్నిక్ పేరేమి? ఈరోజు రేపు మనం వెళ్ళబోయేది ఎగ్జిబిషన్. మన ధర్మవరంలో ఎగ్జిబిషన్ పెట్టినారు కాబట్టి మనం సండే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఎగ్జిబిషన్లో ఎక్కువ మంది మనం సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. సాయంత్రం వెళ్తే బాగా లైటింగ్స్ అన్ని బాగా కనిపిస్తాయి కాబట్టి మనం సాయంత్రం టైంలోనే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఏంటి ఎగ్జిబిషన్లో ఇక్కడ ఏమేమి ఉంటాయి? జైంట్ వీల్. జైంట్ వీల్ అంటే మళ్ళీ నెక్స్ట్ జారెడ్ వీల్ తర్వాత కొలను, మళ్ళీ చేపల కొలను, నెక్స్ట్ వచ్చేసి ఊయల. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ట్రైన్లో వెళ్ళేది కానీ మామూలు కానీ ఉండేది కానీ అన్ని ఆడుకునేవి చాలా ఉంటాయి. ఈ జైంట్ వీల్ మనం ఎక్కేది అనమాట. జైంట్ వీల్ మనము ఒకరి మాత్రమే ఎక్కకూడదు. పెద్దల సహాయంతో ఎక్కి పెద్దల సహాయంతో ఎక్కి కూర్చోవాలి. జైంట్ వీల్ ఉంది కదా పిల్లలు, మనం జైంట్ వీల్ ఎక్కేటప్పుడు పెద్దల సమక్షంలోనే ఎక్కాలి. పిల్లలు ఎక్కినామనుకో అది తిరిగినప్పుడు పైకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి అనమాట. మనకు పెద్దలు ఉంటే మనకు సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి భయం ఉండదు. పెద్దలు ఉన్నప్పుడు ఎక్కాలి. మీరు ఒకరు ఎక్కారనుకో అక్కడ తిరిగిన పైకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి అనమాట, పడిపోతారు. కాబట్టి చాలా హైట్ లో ఉంటుంది. చూసినారా ఎప్పుడైనా మీరు జైంట్ వీల్? హైట్ లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెద్దలు మన అమ్మ నాన్న నేను వస్తా కాబట్టి రేపు మిమ్మల్ని జాగ్రత్తగా జైంట్ వీల్ తిప్పకొస్తాను. మళ్ళీ జాడీలు మన స్కూల్లో కూడా ఉంటాయి. ఇవి ఆడుకుంటారు కదా ఇట్లా చిన్న స్టెప్ పైన ఎక్కి జారాలన్నమాట. మళ్ళీ మీరు ఇక్కడ రివర్స్ వెళ్ళాలనుకో మీరు ఎందుకు వస్తే పడతారు, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా ఇట్లా స్టెప్పులు ఇచ్చిన ద్వారానే వచ్చి కిందికి దిగల 1 by 1 రావాలి. మళ్ళీ అందరూ ఒకేసారి మేము ఎక్కాలనుకోడు. ఇక్కడ జైంట్ వీల్ అయితే అందరూ ఒకేసారి అంటే ఇక్కడ ఒకరు ఇక్కడ కూడా అలా బాక్స్ లో ఇల్లు మాదిరి ఉంటుంది ఎక్కచ్చు. కానీ ఇక్కడ ఒక్కరొకరు మాత్రమే ఎక్కాలన్నమాట. రావాలంటే రేపు మరి ఊరినే వెళ్ళొచ్చా? డబ్బులు తీసుకొని రావాలనేమో. డబ్బులు తీసుకొని రావాలండి. మనకి ఫ్రీగా ఉండదన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. దాంట్లో మనం ఇంకా ఇవే కాదు, గుర్రపు స్వారీలు ఉంటాయి, ట్రైన్ మాది తిరగడం ఉంటాయి. దానికన్నిటికీ డబ్బులు ఇచ్చే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఎగ్జిబిషన్ సపరేట్ జూ లాగా ఏమంటే మన ధర్మవరంలో పట్టణంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మనకు ఆఫర్ ఇస్తారు అనమాట. పిల్లలకు ఫ్రీ అనేసి కొన్ని రోజులు ఫ్రీ అని ఇస్తారు కాబట్టి మీరు అందరూ ఫ్రీగానే వాళ్ళు ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ తో తిరగచ్చు. ఇక్కడ ఊయలు చూసినారు కదా, మీరు ఊయలు కదా. అలాగే చేపల కొలను ఇక్కడ చేపలు చూడండి, చేపలు ఉంటాయి, చెట్లు అన్నీ ఉంటాయి. అదే కాక దీనివల్ల ఏమంటే మనం పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకోవడం వల్ల పిల్లలు ఇల్లు బడి అని కాకుండా వాళ్ళ మేధోశక్తికి కానీ వాళ్ళు ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉండడానికి ఎగ్జిబిషన్ తీసుకోవాలి, సంతోషపడతారు. మన బయట ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది పిల్లలకి. వాళ్ళకు కొంచెం ఉత్తేజపరిచినట్టు మనం యాక్టివ్ చేసినట్టు ఉంటుంది. మరుసటి రోజు వాళ్ళు మా అమ్మ ఎక్కడికి తీసుకోలేదు, ఎక్కడికి పోలేదు, ఇల్లు బడి చదువు అంటూనే ఉంది మా అమ్మ ఎంతసేపు అనుకుంటా. ఇలా బయట ప్రపంచం అనేది కూడా పిల్లలకి చూపించడం ద్వారా వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అలా పిల్లలనే కాదు పెద్దలు కూడా మనకి ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ నుంచి ఫ్రీ అవ్వాలంటే ఇలా ఎగ్జిబిషన్ అంట, పిక్నిక్ అంట అలా ప్లాన్ చేసుకోవడం వల్ల పిల్లలు కొంచెము పిల్లలే కాదు పిల్లలు కూడా ఆహ్లాదంగా ఉంటారు. వాళ్ళ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. క్యాట్లు మనకు ఏమైనా కానీ డబ్బు తీసుకొని పోతే డబ్బు తీసుకోవచ్చు అనమాట. మనకు ఎంట్రీ మాత్రం వాళ్ళు ఫ్రీ ఇచ్చినారు, కానీ క్లాత్ అంటే బొమ్మలు మామూలు మనకు సంబంధించిన బ్యాగ్స్ అంట అట్లాంటివన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. అలా ఎగ్జిట్ అయితే ఫ్రీ, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ మట్టు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఓకే మేడం.